హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో గ్రోసరీస్ అన్నీ అయిపోయాయి. ఇంకా డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుందామని స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మనకి దొరికేవి అన్ని బడ్జెట్లోనే ఉంటాయి. ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను రండి. అలా అలా స్టార్ట్ అయిపోయి డీమార్ట్కి హాయ్ చెప్పేసాను ఎంట్రన్స్. ఇంకా పార్కింగ్లోకి చిన్నగా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ టైప్ ఆఫ్ వెహికల్కి ఒక్కొక్క పార్కింగ్ స్లాట్ అయితే ఇచ్చారు. అలా పార్క్ చేసేసుకుని మేము ఇంకా లిఫ్ట్ ఎక్కేసేసి స్టార్ట్ అయ్యాం. మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చాం. పక్కనే ట్రెండ్స్ ఉంది. ట్రెండ్స్లోకి వెళ్ళి ఏమైనా తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. అలా చెక్ చేయించుకుని లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా మనం తీసుకోవాల్సింది గ్రోసరీస్ కాబట్టి గ్రోసరీస్ సెక్షన్కి అయితే వచ్చేసాను. అక్కడ కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకుని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చా. ఇక్కడ కూడా ఇంట్లో కావాల్సిన హ్యాండ్ వాష్, సోప్స్, షాంపూస్ కావాల్సినవి ఉన్నాయి. అవి కూడా తీసుకుందామని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి. చూడండి ఎంత రీజనబుల్లో దొరుకుతాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇక్కడ మనకి బట్టల నుంచి అన్ని బ్లాంకెట్స్ కానీ స్లిప్పర్స్ కానీ ఇంట్లో యూజ్ చేసుకునే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. స్లిప్పర్స్ తీసుకుందామని వచ్చేసాను. ఒక 2 పేర్స్ అయితే బాగా నచ్చాయి నాకు. అటు ఆఫీస్కి యూజ్ అవుతాయి, ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఒక 2 పేర్స్ అయితే తీసుకున్నా. ఇంకా తీసుకుని కావాల్సినవన్నీ ఒక దాంట్లో వేసుకుని ఆ బండిని తోసుకుంటూ వచ్చేసాము. మళ్ళీ పార్కింగ్లో వచ్చేసి ఆ థింగ్స్ అన్నీ మా సంచిలో వేసుకుని అయితే బయలుదేరాం. అలా యూటర్న్ తీసుకుని డీమార్ట్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం అనమాట. అలానే షేక్పేట్ రోడ్కి కూడా హాయ్ చెప్పేశాను. మధ్యలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదురైంది, దానికి కూడా హాయ్ చెప్పేశాను. లోపల అన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటాయి. ఇంత చలిలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. వింటర్ సీజన్ కదా, చాలా ఘోరంగా చలి ఉంది. అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్.